హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 157. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. జరిగిన సంఘటన నుండి ఎవరూ తేరుకోలేకపోయారు. మొదటగా తేరుకున్న రాజేశ్వరీదేవి నాన్నా అంటూ పరశురాం గారి దగ్గరకు వెళ్ళింది. కానీ అప్పటికే ఆయన ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ ఇత్తడి షోపీస్ సరిగ్గా ఆయన నుదుటి మీద పడటంతో అంతకు ముందే స్పృహ కోల్పోయిన ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నాన్న అంటూ ఆయన్ని పట్టుకొని లేపటానికి చూసింది. కానీ ఊపిరి లేనట్టు కింద పడిపోయాడాయన. షాక్తో నాన్నా అని గట్టిగా పిలిచింది రాజేశ్వరి. మౌలిగారు కూడా ముందుకు అడుగు వేసి ఆయన నాడిని పట్టుకుని చూశారు. మౌలిగారు వెనక్కి జరగగానే నాన్నా అంటూ పెద్దగా ఏడ్చేసింది రాజీ. ఏమండి అంటూ సులోచన మౌలి దగ్గరకు వెళ్ళింది. చంపేశావు కదే రాక్షసి, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని కోపంగా లేచింది రాజీ. రాజేశ్వరి, జరిగిన దానిలో తప్పు మీది, తననెందుకు అంటున్నావు కోపంగా అన్నాడు మౌలి. ఏంటి తప్పు మాదా? మేమేం చేశామని అలా మాట్లాడుతున్నావు? నా కోసం మా నాన్న మాట్లాడడం తప్ప? అందుకే ఇలా ప్రాణాలు తీసేశావా? ఇప్పటి వరకు నువ్వు చెప్పావు కదా పోలీస్ కేసు పెడతాను అది ఇది అని. ఇప్పుడు నేను పెడతాను. నిర్దాక్షిణ్యంగా నువ్వు నా తండ్రి ప్రాణాలు తీసేశావని నేను కేసు పెడతాను కోపంగా అంది రాజేశ్వరి. పెట్టుకో, నేను వద్దానను, నాకేం భయం లేదు. జరిగింది ఇక్కడ చాలామంది చూశారు. ఒకవేళ వాళ్ళు సాక్ష్యం చెప్పలేకపోయినా కూడా ఆయన మరణం ఎలా సంభవించిందో వాళ్ళే తేల్చి చెప్తారు అని అన్నారు ఆయన కూడా తగ్గకుండా. ఏమండి, మీరు కేసులు పెట్టుకుని ఈ ఇంటి పరువుని వీధిలో పెట్టాలని అనుకుంటున్నారా? ముందు జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఈ గొడవెందుకు? మేడం చెప్పినట్టు తప్పు నాదే, నా మూలంగానే ఇదంతా వచ్చింది. నేనంటూ మీ మధ్య లేకపోతే ఇదంతా జరిగేది కాదు కదా. సులోచన కూడా ఏడుస్తూ చెప్పింది. నటిస్తున్నావు కదా పాపిష్టిదానా, నీ వల్ల నా తండ్రి చనిపోయాడు. నా ఉసురు నీకు తగలకుండా ఉండదు. నా కాపురాన్ని నాశనం చేశావు. నా తండ్రిని నాకు లేకుండా చేశావు. నీలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదే అని కోపంగా సులోచన జుట్టు పట్టుకుని చెంపల మీద కొట్టబోతుంటే రాజేశ్వరి అంటూ ఆమెను విడిపించడానికి చూశారు మౌలిగారు. ఆగలేదు సరికదా, పిచ్చిదానిలా పిచ్చి బలంతో ఆయన కూడా విసిరిగొట్టి సులోచనని వేగంగా ఈడ్చుకెళ్తుంటే రాజేశ్వరి ఏం చేస్తున్నావు అంటూ విసురుగా సులోచనని తన వైపు లాక్కుని రాజేశ్వరిని వెనక్కి నెట్టాడు. ఆ విసురుకి కింద పడిపోయిన రాజేశ్వరి, నిన్న కాక మొన్న వచ్చిన దీనికోసం సొంత మామనే చంపుకున్నారు, ఇప్పుడు నన్ను కూడా చంపి ఏ అడ్డు లేకుండా చేసుకోవాలని అనుకుంటున్నారా అని అడిగింది. నీకు పిచ్చి పట్టిందా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? అప్పటికే సహనం నశించటంతో కోపంగా అడిగారు మౌలిగారు. అవును, పిచ్చే పట్టింది, మీ పిచ్చి పట్టింది. అందుకే ఇంత జరిగినా ఇంకా మీరే కావాలని కోరుకుంటున్నాను. చూడు బావా, నువ్వు నాకు కాకుండా పోతే నేను ఎంతకైనా తెగిస్తాను అని పంతంగా చెప్పింది రాజీ. ఏం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీ మొహం కూడా చూడను అని గట్టిగా చెప్పారు మౌలి. బావా, నేను చెప్పినట్టు చెయ్యకపోతే దాని పేరు రాసి అదే నా చావుకి కారణం, ఇంకా నా తండ్రిని కూడా అదే చంపింది అని ఊరిపోసుకుని చస్తాను అని బెదిరించింది రాజేశ్వరి. విసురుగా వెనక్కి తిరిగి చూశాడు మౌలి. ఏంటి బెదిరిస్తున్నావా కోపంగా అడిగాడు. నేనేం చెప్పినా అది చేస్తానని నీకు కూడా తెలుసు. నేను బెదిరించడం లేదు, జరగబోయేది చెప్తున్నా అంది రాజీ.
ఆ హత్య నేనే చేశానని ఒప్పుకొని జీవితాంతం జైల్లో గలుపుతాను కానీ నువ్వు చెప్పినట్టు మాత్రం చెయ్యను అన్నారాయన. అయితే చూడు బావా అంటూ విసురుగా మెట్లకేసి తన తలని కొట్టుకుని, నీ కళ్ళ ముందే చస్తాను చూడు అని ఆవేశంగా తలని కొట్టుకుంటుంటే మౌలిగారికన్నా ముందు సులోచన రాజేశ్వరి ముందుకు వెళ్ళి చేతులు జోడించి, వద్దు, ఇలా చెయ్యొద్దు, నేను ఆయనకి ఎప్పటికీ దగ్గర కాను, వద్దు, ఇలా చెయ్యొద్దు మేడం అంది. అయితే బావని నా దగ్గరకు రమ్మని చెప్పు అంది పొగరుగా. అప్పటికే ఆమె నుదుటి మీద రక్తం కారుతుంది. మౌలిగారు కోపంగా చూస్తుంటే, ఇప్పటి వరకు జరిగింది చాలు, మీరు మేడం చెప్పినట్టు చెయ్యండి. మీరు కావాలని చెయ్యకపోయినా ఆయన ప్రాణం పోవడానికి మీరు కూడా కారణం. ఈ విషయం బయటకు వెళ్తే ఈ ఇంటి పరువు మర్యాదలు ఏమవుతాయో ఆలోచించండి. ఇప్పటి వరకు మీ మీద గౌరవంతో మీరు ఏం చెప్పినా దానికి కట్టుబడి ఉన్న ఊరు జనం మిమ్మల్ని చులకనగా చూడటం నేను తట్టుకోలేను. అదీ కాకుండా పెద్దవాళ్ళు చనిపోయి ఎంతో కాలం అవ్వలేదు. ఇప్పుడు ఇవన్నీ బయటపడితే అందరి కళ్ళు ఈ బంగ్లా మీదనే ఉంటాయి. దయచేసి పరిస్థితిని మరింత దిగజార్చకండి అంటూ మోకాళ్ళ మీద కూలబడింది సులోచన మౌలి ముందు. మేం సిటీకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేది లేదు. ఈ ఆస్తి ఇదంతా నువ్వే అనుభవించు, నేను అడ్డు చెప్పను, కానీ నువ్వు ఆయనతో ఉండటానికి వీల్లేదు అంది రాజేశ్వరి సులోచన తన దారికి వచ్చేసరికి. అది ఎప్పటికీ జరగదు అన్నారు మౌలిగారు. జరుగుతుంది, జరిగి తీరాలి అని రాజేశ్వరి కూడా పంతంగా చెప్పింది. అసలు ఇదంతా జరగడానికి కారణం నేనే, నా కారణంగానే ఇదంతా బయటకు వచ్చింది అని నెత్తి కొట్టుకుంటూ, ఇప్పటి వరకు జరిగింది చాలండి, మీరు మేడం చెప్పినట్టు చెయ్యండి. ఎదురు తిరిగి జైలుకు వెళ్ళడానికి మీరు సిద్ధమే, కానీ రేపటి రోజున పిల్లల పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచించారా? హంతకుని పిల్లలు అంటుందండి లోకం. అడుగడుగున వాళ్ళకి అవమానాలు, చీత్కారాలు ఎదురవుతూనే ఉంటాయి. మనం చేసిన పాపాలు పిల్లలకి తగలాలా? మీరింకా ఏం మాట్లాడొద్దు. మేడం చెప్పినట్టు చేయకపోతే నా మీద ఒట్టే అని తన తల మీద ఒట్టు పెట్టుకుంది సులోచన. సులోచన, ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? కోపంగా అన్నారు మౌలిగారు. తెలుస్తుంది, పూర్తి స్పృహలో ఉండే చేస్తున్నాను ఈ పని. మీకు నిజంగా నా మీద జాలి ఉంటే నేను చెప్పినట్టు చెయ్యండి. ఇవాళ నేను అనుభవిస్తున్న ఈ మానసిక క్షోభ రేపు మీ పిల్లలు అనుభవించకూడదు. దయచేసి మేడం చెప్పినట్టు చేయండి. చేతులు జోడించి వేడుకుంటూ మోకాళ్ళ మీద కూలబడింది సులోచన. సులోచన అంటూ ముందుకు రాబోయారు మౌలిగారు. వద్దు, నా దగ్గరకు రావద్దు, మీరు నన్ను ముట్టుకోవద్దు అంటూ దూరం జరిగింది సులోచన. దెబ్బతిన్నట్టు చూశారు మౌలిగారు. చేతులు జోడించి, నా దగ్గరకు రావద్దు, అసలు నా ఆలోచన కూడా మీకు వద్దు. ఆ నాగమ్మని పూజిస్తూ నేనిక్కడే ఉండిపోతాను. మీరు వెళ్ళిపోండి, మీరు హాయిగా ఉండండి చాలు నాకు ఏడుస్తూ అంది. ఇంత జరిగాక, ఇదంతా చూశాక కూడా నువ్వీ మాట చెప్తున్నావా? అదసలు మనిషిలా కనిపిస్తుందా, రాక్షసిలా కనిపిస్తుంది? తనతో కలిసి ఉండమని చెప్తున్నావు. తప్పులు వాళ్ళు చేసిన నింద నీ మీద వేసుకుంటున్నావు. ఫైన్, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ తనతోనే ఉంటాను, ఇక్కడ ఉండను. నా పిల్లల క్షేమం కోసం ఆలోచిస్తాను, కానీ సులోచన గుర్తుపెట్టుకో, ఈ గుండెలో మాత్రం నువ్వే ఉంటావు. ఈ క్షణం చెప్తున్నాను విను. నా సంతోషం కోసం, నా పిల్లల కోసం ఆలోచించి అన్నిటినీ నిన్ను బాధ్యురాలిని చేసుకున్న నువ్వు నాకు ఎంతో ముఖ్యం. నా ప్రాణం పోయే వరకు
నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తూ ఉంటాను అని సులోచనకి చెప్పి, నేను కావాలి అనే పంతం పడుతున్నావు కదా రాజేశ్వరి, నీతో వస్తాను. నీతో నేను మాత్రమే ఉంటాను. నా ప్రేమ ఎప్పటికీ నీకు దక్కదు. ఈ రోజు నుండి నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది. కానీ నా జీవితంలో సులోచన కూడా ఉంటుంది. దానికి అంగీకారం అయితేనే నేను నీతో సిటీకి వస్తాను. ఒప్పుకున్నాను కదా అని సులోచనని ఏదైనా చేసి తన అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచన వచ్చినా నీ ప్రాణం తీసేస్తాను. ఆ తర్వాత ఇంక దేని గురించి ఆలోచించను అని తెగేసి చెప్పారు ఆయన కూడా. ముందు మౌలిగారు తనతో వస్తే చాలు, తర్వాత జరిగేవి తర్వాత ఆలోచించవచ్చు అని ఒప్పుకుంటున్నాను అని చెప్పింది రాజేశ్వరి. పని వాళ్ళందరూ వాళ్ళనే చూస్తుంటే, ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏదీ బయటకు రాకూడదు, వస్తే మీ ప్రాణాలు తీస్తాను బెదిరించి తండ్రి శవం ముందుకు వెళ్ళి, నాన్న చూసావా, బావని నేను ఒప్పించాను అని సంతోషంగా చెప్పి అంతలోనే ఏడుస్తూ, కానీ బావ ప్రేమ నాకు దక్కదంట నాన్న, ఎలా దక్కకుండా ఉంటుందో నేను చూస్తాను. నేను ముందులా అస్సలు ఉండను నాన్న, పూర్తిగా మారిపోతాను. నా ప్రేమతో బావని ఉక్కిరిబిక్కిరి చేస్తాను అంటూ ఏదేదో మాట్లాడుతూ, నాన్న నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు, కానీ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు అని ఆయన గుండెల మీద పడి ఏడవడం మొదలుపెట్టింది రాజేశ్వరి. మౌలి వనజాక్షి వంక చూసి సులోచనని పైకి తీసుకెళ్ళమన్నట్లు సైగ చేయటంతో, దేవమ్మ మీరెలా రండి అని సులోచనని పైకి తీసుకెళ్ళిపోయింది. పని వాళ్ళని చూడటంతో వాళ్ళు పరశురాం శరీరాన్ని సరిచేసి బయట శవాన్ని పెట్టడానికి ఏర్పాట్లు చేశారు. ఊళ్ళో ఎవరడిగినా మా నాన్న అక్క బావ చనిపోయిన బాధలో తాగి మెట్ల మీద నుండి పడిపోయాడని చెప్పండి అని పనివాళ్ళని ఉద్దేశించి చెప్పి తండ్రి శవం పక్కన కూర్చుంది రోదిస్తూ. ఆ తర్వాత కార్యక్రమాలు చాలా వేగంగా జరిగిపోయాయి. 11వ రోజున ఇంట్లో యజ్ఞం కూడా చేశారు, ఆయన ఇంట్లోనే చనిపోవడంతో. ఆ రోజు సాయంత్రం పిల్లలను తీసుకొని హాల్లోకి వచ్చిన రాజేశ్వరి, బావా వెళ్దామా అని అడిగింది. రాజేశ్వరి వైపు చీత్కారంగా చూసి, 2 రోజుల వరకు ప్రయాణం జరగదు, నేనిక్కడ చేయాల్సిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి అని చెప్పారు మౌలి. అది ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. ఈ ఇంటి కోడలి స్థానం నాది మాత్రమే. అది నా స్థానంలో తిరుగుతానంటే నేను అస్సలు సహించను అని కోపంగా అంది రాజేశ్వరి. సులోచన లాంటి పవిత్రమైన మనసున్న వాళ్ళు మీలాంటి దుష్టులు తిరిగిన ఇంట్లో ఉండడానికి నేను కూడా ఇష్టపడను అని విసురుగా చెప్పి ఆఫీస్ రూంలోకి వెళ్ళిపోయారాయన. సులోచన ఉండటానికి ఇంటి గురించి ఆలోచిస్తున్న మౌలిగారికి కుడివైపున ఉన్న సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటాను అని చెప్పింది. అక్కడెలా ఉంటావు, నేను ఒప్పుకోను అన్నారు మౌలిగారు. సర్వెంట్స్ అందరూ మీతో పాటు వచ్చేస్తున్నారు. నేను వనజాక్షి మాత్రమే కదా ఉండేది. ఏం కాదు, నేను అక్కడే ఉంటాను. నాగమ్మ నాకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది అని బలవంతంగా ఒప్పించింది సులోచన. మౌనంగా ఒప్పుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు మౌలిగారు. రాజేశ్వరి మాత్రం పొగరుగా నవ్వుకుంది వాళ్ళని చూసి. నన్ను తక్కువగా అంచనా వేశావు బావా, నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? నీ నీడ కూడా దాని చిటికిన వేలి మీద పడనివ్వకుండా చూసుకుంటాను. నీ కోపం ఎన్ని రోజులో నేను చూస్తాను అని తనలో తనే అనుకుంది రాజేశ్వరి. తనకి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు వద్దు అని, మీరు సంతోషంగా ఉండండి చాలు అని మౌలిగారికి చెప్పేసి
సర్వెంట్ క్వార్టర్స్లోకి షిఫ్ట్ అయిపోయింది సులోచన. భారమైన హృదయంతో సిటీకి పయనమయ్యారు మౌలిగారు. ఊరిలో అందరికీ వరుసగా 3 చావులు చూడటంతో వాళ్ళ జ్ఞాపకాలతో అక్కడ ఉండలేక వెళ్ళిపోయినట్టు చెప్పారు. ఆ తర్వాత రాజేశ్వరి ఎంత ప్రయత్నించినా మౌలిని తిరిగి తన వైపు తిప్పుకోలేకపోయింది. అయితే మధ్య మధ్యలో ఆయన ఊరు రావటం, అక్కడ సులోచనకి దగ్గరవటం తెలుస్తూనే ఉన్నా ఏం చేయలేక తనలో తనే రగిలిపోయింది. సులోచనకి కూతురు పుట్టింది అని తెలిసాక మరింత రగిలిపోయింది. అవకాశం కోసం చూసి మౌలిగారు బిజినెస్ పని మీద అమెరికా వెళ్ళిన సమయంలో ఊరి వాళ్ళని అడ్డుపెట్టుకొని తన పంతం నెగ్గించుకుంది రాజేశ్వరి. ఆ తర్వాత పూర్తిగా కృంగిపోయారు మౌలిగారు. ఆ మనోవ్యధతోనే మౌలిగారు ఒకసారి ఊరు వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయారు. కనీసం అప్పుడు కూడా ఆఖరి చూపు చూసుకోనివ్వలేదు సులోచనని. ఊరికి తీసుకురాకుండా సిటీకి తీసుకెళ్ళి ఆఖరి చూపు దక్కనివ్వకుండా చేసింది రాజేశ్వరి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.